బాలు వాళ్ళ నాన్న సత్యంతో నన్ను ఒక మాట కూడా అడగకుండా వాళ్ళకి "నువ్వు మాట ఎలా ఇచ్చావు నాన్న? అసలు నా జీవితంలో ఒక పెళ్ళే అనే పదమే వద్దనుకున్నాను. నా జీవితమే ఒక దిక్కుమాలిన జీవితం. ఎందుకు బతుకున్నానా అని కూడా తెలియని స్థితిలో నేనున్నాను. మీకు తెలిసిందే కదా నా జీవితం మొత్తం. మరలాంటప్పుడు నా జీవితంలో ఇంకొక అమ్మాయిని నేను ఎలా ఆహ్వానించగలను? నా జీవితమే ఒక నష్టజాతకుడు అని ముద్ర పడితే ఇక నాకొచ్చే భార్య గురించి ఇంకెలా మాట్లాడతారు?" అని అయితే అంటూ ఉంటే ఇక సుశీల ఉండి మాట్లాడుతూ ఉంటుంది. నీ జీవితంలో తీరని లోటు అంటే నాకు తెలుసురా. కన్నతల్లి ప్రేమకి దూరమయ్యావు. కన్నతల్లి నష్టజాతకుడని ఒక ముద్ర వేసింది. కానీ ఆ అమ్మాయి మొహంలో చాలా అదృష్టం ఉందిరా. ఆ అమ్మాయి నీ జీవితాన్ని మారుస్తుంది. బాలుగాడైనా నష్టజాతకుడన్న ముద్ర వేసిన వాళ్ళే ఇంత అదృష్టవంతులని అనుకుంటారు అనైతే చెప్తూ ఉంటుంది. ఇక సత్యం బాలు ఎంతకీ వినడం లేదని కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడిపోతూ ఉంటే ఇక ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇంతగా బతిమలాడుకుంటున్నారు అనైతే. ఇక బాలు "నాన్న నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోకూడదనేదే నా జీవితంలో నేను కోరుకున్నది. అటువంటిది మీరు నా కాళ్ళు పట్టుకుంటానంటే నేను ఒక కొడుకుగా ఓటమిని అంగీకరించినట్టే. ఆ గజాన్ని గొంతు పట్టుకుంటేనే తట్టుకోలేకపోయాను. అటువంటిది మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకొని నేను తట్టుకోగలనా? మీకోసం మీ బాధని తగ్గించడం కోసం మీరు పశ్చాత్తాపం అనే బాధతో కుంగిపోతున్నారని నాకు తెలుసు. ఆ మీనా మెడలో తాళి కడతాను నాన్న" అని చెప్పగానే సత్యం గట్టిగా పోయి తన కొడుకుని కౌగిలించుకుంటాడు. "నా బాధను అర్థం చేసుకున్నావురా" అనైతే అంటూ ఉంటే ఇక ప్రభావతి వెళ్ళిపోయిన కొడుకు గురించి ఆలోచించడం లేదు కానీ రెండో కొడుకు పెళ్లి చేస్తాడంట పెళ్లి. అసలు వాడేమైపోయాడో కూడా పట్టనట్టు ఉన్నారు వీళ్ళు అనైతే కోపంగా సత్యాన్ని చూస్తూ ఉంటుంది. ఇక సత్యం మీనా దగ్గరికి వెళ్ళి రెండో కొడుకు చాలా మంచోడమ్మా. మొదటి కొడుకు ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు. కానీ బాలు విషయం అలా కాదు. నీకే అర్థమవుతుంది అనైతే చెప్తూ అలాగే సుశీల కూడా "నా మనవడు నా చేతుల్లో పెరిగాడు. వాడు మంచితనం ఏంటో నాకు తెలుసమ్మా" అనైతే చెప్తూ ఉంటారు. ఇక పార్వతమ్మ అలాగే ఈ అమ్మాయి సుమతి కూడా చెప్తారు బాలు మంచితనం గురించి. కానీ మీనా ఏంటి తనతో పడిన గొడవల గురించి ఆలోచిస్తుందే తప్ప తనని ఎప్పుడూ మంచి యాంగిల్‌లో చూడలేదు. ఇంక అందుకే నాకు ఈ పెళ్లి వద్దంటే వద్దు అంటే ఇక పార్వతి "నీ చెల్లి జీవితం గురించి కూడా ఆలోచించు. లేదంటే నేను చచ్చిపోతాను. ఎంత పెద్ద మచ్చ పడుతుందో తెలుసా? పేట్ల మీద పెళ్లి ఆగిపోతే ఒక ఆడపిల్ల జీవితం ఎంత నాశనం అయిపోతుందో నీకేం అర్థమవుతుంది? తల్లిగా నేను చూసి నేను తట్టుకోలేనమ్మా. నేను చచ్చిపోతాను" అనైతే చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. ఇక అలా బెదిరించడంతో తన కుటుంబం బాధపడకూడదని, తన చెల్లి జీవితం బాగుండాలని మీనా ఆ పెళ్ళికైతే ఒప్పుకుంటుంది.